బ్రేకింగ్ లో చూస్తున్నాం. టెర్రర్ లింకులతో విజయవాడ నగరం ఉలిక్కిపడింది. ఈ టెర్రర్ లింక్ హైదరాబాద్కు కూడా సంబంధం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఉగ్ర కార్యకలాపాలతో సంబంధాలున్నాయని ముగ్గురు అనుమానితులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో టెర్రరిస్టుల గురించి యువకులు వీడియోలు పోస్టింగ్ చేశారు. వారితో హైదరాబాద్కు చెందిన మహిళతో సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన యువతే కీలక సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన యువతి పరారీలో ఉంది. టెర్రర్ పోస్టింగ్లపై ముగ్గురు యువకుల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. టెర్రర్ లింకులతో విజయవాడ నగరం ఉలిక్కిపడింది. ఈ లింక్ హైదరాబాద్కు కూడా సంబంధం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, యాక్చువల్లీ విజయవాడ లాంటి నగరాలకు కూడా టెర్రర్ లింకులు పాకుతున్నాయి. అండ్ మోరోవర్ హైదరాబాద్తో ఉగ్ర సంబంధాలు ఉన్నట్టుగా సమాచారం అన్నారు. యాక్చువల్గా జరిగింది ఏమిటి, ఏం చెప్తున్నారు పోలీసులు? అయితే సోషల్ మీడియాలో ఉగ్రవాదులకు సంబంధించిన పోస్ట్ పెడుతున్న ముగ్గురిని ఇటు పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు. అయితే వారిని విచారించగా హైదరాబాద్లో లింకులు ఉన్నట్లుగా దీనికి సంబంధించి ఇటు పూర్తిగా లింకులు కూడా బయటపడ్డాయి. అయితే ఇక్కడ హైదరాబాద్లో ఒక యువతితో ముగ్గురికి సంబంధించి లింక్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఉగ్రవాదులకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారంతా కూడా ట్రెండింగ్ చేసినట్లుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కనుక్కున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం కొంతమంది యువకులను కూడా ఉగ్రవాదులకు సంబంధించిన వీడియోలు పెట్టి వాళ్ళని కూడా ఈ యొక్క దీనికి సంబంధించి ఆకర్షించే విధంగా కూడా వీరంతా కూడా పాల్పడుతున్నారని చెప్పి కూడా గుర్తించారు. అయితే ప్రజెంట్ మాత్రం ఆ యువతి పరారులో ఉన్నట్లుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు గుర్తించారు. మరోవైపు ముగ్గురు యువకులను కూడా అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అసలు వీరికి పోస్టులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీరు సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేస్తున్నారు అనే దానిపైన కూడా ప్రజెంట్ ఇటు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే వీరికి ఈ ముగ్గురికి యువకులకు అసలు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాదులకు ఏదైనా లింక్స్ ఉన్నాయా, లేకపోతే దీనికి సంబంధించి స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నారా అనే దానిపైన కూడా పోలీసులు ఇంకా కొంత క్లారిటీ కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే వీరి ముగ్గురిని విచారించి మరికొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు హైదరాబాద్లో ఉన్న యువతి పరారులో ఉంది కాబట్టి ఆమెను పట్టుకుంటే ఇంకా చాలా విషయాలు కూడా వెళ్ళలోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు హైదరాబాద్ ఎప్పుడు చూసినా ఉగ్రవాదుల లింక్స్ హైదరాబాద్తో ఎప్పుడు కూడా లింకులు ఉంటాయి కాబట్టి ఇటు హైదరాబాద్ ఇంకా ఎవరెవరు ఉన్నారని దానిపైన కూడా పోలీసులు దీనిపైన విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే విజయవాడలో పట్టుబడ్డ వారికి హైదరాబాద్ లింక్స్తో ఇటు పోలీసులు కూడా హై అలర్ట్ అయ్యారు. ఎక్కడైనా అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఈ యొక్క ముగ్గురిని విచారిస్తే ఇంకా దీనికి సంబంధించి ఎక్కడైనా పేర్లకు కుట్ర పన్నారా, లేకపోతే ఈ పోస్టులు ఎందుకు పెడుతున్నారు, ఇంతమంది యువకులను ఆకర్షించే విధంగా వీరు పాల్పడుతున్నారు, వీరికి మనీ ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరుగుతుంది, అంటే బయటి దేశాల నుంచి ఏమైనా డబ్బులు వీరి అకౌంట్లో పడుతున్నాయా దానిపైన కూడా బ్యాంకు లావాదేవీలను కూడా పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఈ యొక్క ముగ్గురిని పట్టుకున్నారు కాబట్టి ఇంకా కొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. వీళ్ళని అదుపులోకి తీసుకుని ఎంతసేపు అయింది పవన్? అలాగే ఏమైనా కీలకమైన సమాచారం రాబట్టగలిగారా పోలీసులు? ఇంకా విచారణ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉందంటున్నారు? అయితే ప్రజెంట్ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అసలు వీరు ఎక్కడి వాళ్ళు, ఎక్కడి నుంచి విజయవాడకి ఎందుకు వచ్చారు, దాని తర్వాత వీరికి ఒక బ్యాక్గ్రౌండ్ ఏముంది, వీరికి సంబంధించి తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, వీరు ఎక్కడ చదువుకున్నారు అని దానిపైన కూడా ఓవరాల్గా దృష్టి కొనసాగించిన పరిస్థితిలో చూస్తున్నాము. అంతేకాకుండా వీరికి మనీ ట్రాన్సాక్షన్ దానిపైనే పోలీసులు ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇతర దేశాల నుంచి కూడా కావచ్చు, ఇతర సంబంధించి కొంతమంది వీరి అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు కాబట్టి వీరు సోషల్ మీడియాలో ఉగ్రవాదులకు సంబంధించి పోస్టు పెడుతున్నారు అని చెప్పి కూడా కొంత పోలీసులు ఇన్ఫర్మేషన్ కూడా లాక్కున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారమే వీరి అకౌంట్లో డబ్బులు ఓవరేస్తున్నారు దానిపైన కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి చూస్తే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే వారిని ఈరోజే ఉదయం ముగ్గురు కూడా అదుపులోకి తీసుకున్నాం కాబట్టి ఇంకా విచారించాల్సి ఉంటుంది. వీరి వెనక అసలు ఎలాంటి యొక్క కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.